Good afternoon, everyone. My name is Narmada. I'm working as Associate Professor in CSE Department in Mallareddy Engineering College for Women, UGC Autonomous Institution. Today, I just want to cover some of the topics in third unit, which is context-free grammar. So many of the students asked me, Madam, please cover all the syllabus before August. So that is why I'm making this video. Yeah. ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో చూద్దాం. మనం ప్రీవియస్ యూనిట్లో ఏం చూసాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రెగ్యులర్ లాంగ్వేజ్, అవునా, అండ్ హౌ వీ కెన్ కన్వర్ట్ వన్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా, అండ్ ఒక ఫైనైట్ ఆటోమేటా ఇస్తే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు యూజింగ్ ఆర్డెన్స్ థీరమ్. ఓకే, సో ఈ యూనిట్లో ప్రీవియస్ యూనిట్కి ఈ యూనిట్కి కనెక్షన్ ఏంటంటే, regular expressions ni manaki one more grammar we have, that is regular grammar. So from the regular grammar, regular language will be generated. Okay, so for the regular language we can write regular expressions. So from the regular expression we can draw the finite automatic, anni interconnected anamata. Okay, సో రెగ్యులర్ గ్రామర్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్, రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్తో ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి మ్యామ్ అసలు? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అసలు ఎక్కడ యూజ్ చేస్తాము రియల్ టైంలో అంటే, రియల్ టైంలో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ మనం కంపైలర్లో యూజ్ చేస్తాం. వైల్ పార్సింగ్ ద స్ట్రింగ్ ఆర్ వైల్ పార్సింగ్ ద ఇన్పుట్ వి యూజ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అండ్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది కొన్ని పోయమ్స్ ఉంటాయి చూసారా, మనం పోయమ్స్ చదువుతుంటాం మనం చిన్నప్పటి నుంచి. పోయమ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ పోయమ్స్ ఫ్రేమ్ చేయడంలో కూడా మనం సిఎఫ్జి యూజ్ చేయొచ్చు. సో అది ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఓకే, బట్ we'll see what is CFG. Okay, CFG is a context free grammar. Third unit is all about CFG, context free grammar. Context free grammar ante enti, grammar ante enti manki, grammar is nothing but which has some rules. So like that, context free grammar is also having some rules, to generate the languages. Okay, to generate the languages. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి జనరేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటంటే కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి జనరేట్ అయ్యే లాంగ్వేజ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసే ఆటోమేటా పుష్ డౌన్ ఆటోమేటా. మనకి రెగ్యులర్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసే ఆటోమేటా ఫైనైట్ ఆటోమేటా. బట్ ఇక్కడ ఏంటి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి జనరేట్ అయ్యేది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసేది ఆటోమేటా ఏంటి, పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ the introduction part about the CFG. Okay, now we'll see what is actually CFG, how we can represent it. Okay, what is the representation of CFG, like that we'll see. Before that, I will tell you CFG is కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఫస్ట్ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి కదా. సో ఒక గ్రామర్ నుంచి జనరేట్ అయ్యేది ఏంటి, ఒక లాంగ్వేజ్. సో ఈ గ్రామర్ నుంచి జనరేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి, CFL, విచ్ ఇస్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేసే ఆటోమేటా PDA, విచ్ ఇస్ కాల్డ్ పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, దీన్ని మనం 2 వేస్లో కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఆటోమేటా విచ్ కెన్ రికగ్నైజ్డ్ means a state machine which can be recognized a language, like for example PDM. So what type of languages it can recognize ante, we can easily say context free languages. For example, we have finite automata, FA. So FA is nothing but either two machines, either we can call it as DFA or NFA. So finite automata, a machine can recognize a language. The language which will be recognized by this finite automata is called regular language. అది మనంతా ప్రీవియస్ యూనిట్లో చూసాం. But a language can be recognized by the push down automata is called
context-free language. Okay, hope you understood this. So, a language can be recognized by PDA is called CFL. A language can be recognized by FA is called RL. Okay, so to generate this regular language, we use regular grammar. Okay, so to generate this language CFL, we use CFG. So CFG is context-free grammar, which can be used to generate CFL, context-free language. Hope you understood it. Now we'll see how to define it, how to represent a CFG, how to represent a CFG. We'll move to the next slide. Context-free grammar. So what is actually? It is consisting of finite set of grammar rules and it has four tuples. సో ఫోర్ టపుల్స్ అనేవి కొంతమంది VTPS అంటారు, కొంతమంది NTPS అంటారు. సో బట్ టెర్మినాలజీ వేరే వేరే అయి ఉండొచ్చు కానీ మీనింగ్ షుడ్ బి సేమ్. ఇక్కడ చూడండి, NTPS. సో N ఈస్ నాన్ టర్మినల్స్, T ఈస్ టెర్మినల్ సింబల్, P ఈస్ ప్రొడక్షన్ రూల్స్, S ఈస్ స్టార్ట్ సింబల్. Or we can also call it as VTPS. V for non-terminals, T for terminals, P for production rules, S for start symbol. ఓకే, ఎన్ నాన్ టర్మినల్ సింబల్స్ అన్నారు. నాన్ టర్మినల్ సింబల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఎప్పుడు మనకి గ్రామర్లో నాన్ టర్మినల్ సింబల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D, or we can also consider X, capital Y, capital Z, capital S. Okay, so these are all non-terminals అన్నమాట. సో నాన్ టర్మినల్ సింబల్స్ అన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? నాన్ టర్మినల్ సింబల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫైన్. నా వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? టీ. టీ అంటే ఏంటంటే టర్మినల్ సింబల్స్ అన్నమాట. టర్మినల్ సింబల్స్ అంటే ఏంటి అంటే, టర్మినల్ సింబల్స్ అంటే ఆల్ లోవర్ కేస్ లెటర్స్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో టర్మినల్ సింబల్, దాన్ని నల్ స్ట్రింగ్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మినల్ సింబల్. Terminal symbols may be either lowercase letters, or we can also have some special operators like plus, minus. Okay, sometimes we will get dollars, or sometimes we will get this curly braces, or sometimes we'll get this parenthesis. These are all terminal symbols anamata. So all, or we can also call A small, B small, C. Sometimes we can get digits also like 1 2 3 4. So that is all based on the grammar. So apart from the capital letters, whatever we get in the grammar, those are all called terminal symbols. Please remember all the lowercase letters, either A, B, C, or X, Y, Z something, or all the operators we get, plus, minus, asterisk symbol, or anything, or curly braces, or this square brackets or parentheses. So these are all called terminal symbols and okay. So these are all called terminal symbols. And P, what is P? P is production rules. ప్రొడక్షన్ రూల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి సినిమాలో ప్రొడక్షన్స్ ఉంటాయి కదా. ఏంటి సినిమాలో ప్రొడక్షన్స్ అంటే, ప్రొడక్షన్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ప్రాపర్ టైంకి రావాలని, ఈ స్కెడ్యూల్లో మూవీ కంప్లీట్ చేయాలని, ఏదో ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. గ్రామర్ సిఎఫ్జిలో కూడా కొన్ని ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఇలా ఉంటుంది ప్రొడక్షన్ రూల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ S tends to small a. So it is called a production rule, where it consists of the left hand side should be non-terminals. Okay, and the right hand side should be terminal symbols. Terminal symbols or the collection of terminals and non-terminals. Okay, so that is called a production rule. Production rules చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రొడక్షన్ రూల్స్ నుంచే మనం గ్రామర్ స్ట్రింగ్స్ని డిరైవ్ చేయగలం. ఓకే, సో ప్రొడక్షన్ రూల్ ఫామ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ రూల్ P అనుకోండి, P. సో I have a non-terminal symbols A and terminal symbol small a. So this will represent this capital A. You can substitute this with small a. Okay, it is deriving this small a.
So this capital A is nothing but a non-terminal, we can call it as N, and this is a terminal symbol, we can call it as capital T. And not only ఇలా ఉండాలని రూల్ లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్. ఓకే, సో యూ క్యాన్ repeat number of times a terminal symbol or a non-terminal symbol. That is all based on the grammar. Okay, now we'll see some examples, and the last one is the start symbol. సో ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటాలో స్టార్ట్ స్టేట్ ఎలా ఉంది, ఇనిషియల్ స్టేట్, అలా గ్రామర్లో ఒక స్టార్ట్ సింబల్ ఉంటుంది. ఆ స్టార్ట్ సింబల్ నుంచే విల్ స్టార్ట్ డిరైవింగ్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ద గ్రామర్ యూజింగ్ ప్రొడక్షన్ రూల్స్. ఓకే, సో హోప్ యూ గాట్ ఇట్. నౌ we'll see some of the examples here. So before going to this leftmost and rightmost derivation, let me tell you what is actually a derivation. So a derivation is nothing but the process of deriving a string from the given grammar. Okay, it is a process of deriving a string from the given grammar. So for example, we have a grammar. S tends to capital A, small a, or capital B, small b. Okay, then A tends to A, B tends to small. Now we'll define what are the non-terminal symbols here, what are the terminal symbols, and what are the production rules, and what is the start symbol. So we have a CFG with 4 tuples. Am I right? So here we have 4 tuples. So without any one of the tuples, we cannot do anything. We cannot define a CFG. So ఇక్కడ మనకి V అంటే ఏంటి? Set of non-terminals. So non-terminals అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను, వాట్ ఎవర్ ఈస్ దేర్ విత్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద గ్రామర్. మనకి గ్రామర్లో ఏవైతే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయో అవన్నీ నాన్ టర్మినల్స్ కింద వస్తాయి. ఇందులో క్యాపిటల్ లెటర్స్ ఏమున్నాయి? క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. సో దిస్ 3 comes under non-terminals. Okay, and terminal symbol T, capital T. So terminal symbols అంటే ఏం చెప్పాను మీకు, ఏమైనా స్పెషల్ సింబల్స్ ఉన్నా, ఏమైనా అథమెటిక్ ఆపరేటర్స్ ఉన్నా, ఏమన్నా స్మాల్ లోవర్ కేస్ లెటర్స్ ఉన్నా, అవన్నీ మీకు ఎందులో వస్తాయి? అవన్నీ మీకు టర్మినల్ సింబల్స్లోకి వస్తాయి. సో హియర్ ద టర్మినల్ సింబల్స్ ఆర్ స్మాల్ ఏ, స్మాల్ బి. సో మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్, ఇది గ్రామర్ అంతా వచ్చి ప్రొడక్షన్ రూల్స్ కింద వస్తుంది, అంటే పి. సో ఎస్ అంటే ఏంటి? స్టార్ట్ సింబల్. సో ఆల్రెడీ మన గ్రామర్లో ఎస్ఏ ఉంది కాబట్టి రైట్ ఎస్. సో ఫ్రమ్ ద గివెన్ గ్రామర్ we can define 4 tuples like this. Now if they ask me to derive a string, 2a, the string is, రిమెంబర్ ఎప్పుడైనా స్ట్రింగ్స్లో స్ట్రింగ్ అంటే ఏంటంటే ఆల్ ద కలెక్షన్ ఆఫ్ టర్మినల్ సింబల్స్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి ఫైనల్గా ఓన్లీ టర్మినల్ సింబల్స్ రావాలి, నాన్ టర్మినల్ సింబల్స్ రాకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎ స్ట్రింగ్ హియర్. So they asked me to derive a string W. W is the representation of a string. W is equal to 2a's. Okay, 2a's. So we need to derive the string from the given grammar. ఎలా derive చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముంది? 2a's ఉన్నాయి. సో 2a's అంటే మనం ఏ ప్రొడక్షన్ రూల్ తీసుకోవాలి? క్యాపిటల్ బి, స్మాల్ బి ఉన్నది తీసుకోకూడదు. ఫైనల్గా మనకి 2a's రావాలి కాబట్టి దీన్ని తీసుకోకూడదు. సో ఏం తీసుకోవాలి? వి నీడ్ టు టేక్ ద ప్రొడక్షన్ రూల్స్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, బికాస్ ఇట్ హ్యాస్ అ స్మాల్ ఏ. Okay, then how we can get the first alphabet is what? Small a. So with the place, in the place of a, what is the terminal we need to replace with capital A? Capital A lo asalu em unnay production rules chudali. So only we have production rule small a. So simply you substitute small a in the place of this capital A. Then after that we have small a again. So what is our string? We need to derive the string double A. So finally we got 2a's. So this is the derivation process. The process of deriving a string from the given grammar is called derivation. Once again, I am repeating what is derivation. Derivation is defined as
The processing of deriving a string from the given grammar is called a derivation. Okay, so again we have one more concept, that is derivation tree. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరల్గా డిరైవ్ చేసేసాం స్ట్రింగ్ని. దెన్ వీ కెన్ రిప్రజెంట్ ద సేమ్ డెరివేషన్ ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. సో ట్రీతో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అంటే ఎలా ఉంటుంది, ట్రీ అంటే ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రూట్ నోడ్. Okay, root node root node should be always a start symbol. I am telling you the rules to draw the derivation tree. Okay, so it should consist of a root node. Root node should always be a start symbol. Start symbol ఏంటి మనకి ఇక్కడ s. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ నోడ్స్ వస్తాయి మధ్యలో. ఇంటర్మీడియట్ నోడ్స్ అన్ని నాన్ టర్మినల్స్ ఉంటారు. ఆల్ ద ఇంటర్మీడియట్ నోడ్స్ షుడ్ బి నాన్ టర్మినల్స్. And coming to the leaf nodes are nothing but all child nodes. So ఇక్కడ child nodes అన్ని ఏముండాలి, టర్మినల్స్ ఉండాలి. Okay, so remember, root node should be the start symbol. All the intermediate nodes, middle nodes should be non-terminals and the leaf nodes should be terminals. And మనం ఎలా డిఫైన్ చేయాలి స్ట్రింగ్ అంటే, from the left side onwards we need to derive a string, we need to define a string. So from the left side of the tree. Okay, నేను మీకు ఇది ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను మీకు. కన్సిడర్ ద సేమ్ ఎగ్జాంపుల్, మనకి ఇందాక మనం తీసుకున్న గ్రామరే చూద్దాం. సో కన్సిడర్ దిస్. ఇక్కడ ఈ గ్రామర్ తీసుకుందాం, సేమ్ గ్రామర్ తీసుకుందాం. ఇలాగే 2A's ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ రూట్ నోడ్ ఏంటి, ఎస్ ఇస్ ద రూట్ నోడ్. హియర్ వీ హ్యావ్ what is s we are deriving double a with, first we are taking the production rule capital A and small a, capital A small a. So it has two branches. So s is the root node, it has two branches, capital A and small a. So then after that we are substituting this capital A with small a. Am I right? So substitute this capital A with small a. Again, can we substitute this small a with any other? No, we cannot substitute because it is already a terminal symbol. So the terminal symbols we cannot substitute with any other symbols. Now finally we got the terminal here. Child nodes are all terminals. So child nodes are terminals. Any child nodes terminals అయినప్పుడు ఏం చేయాలంటే, you have to stop the process and finally you need to define it. How to define a string? From the left side onwards. So a. So this is the string a. This is the string which is derived from this derivation tree. It is a small example. You can take a big example to derive a string using a derivation tree or a general procedure. Okay, so this is all about what is a derivation, what is a derivation tree, and what are the tuples in the CFG and how we can define it. So how to derive a string from the given grammar. Okay, I hope you understood it. So yeah, this is all about the introduction part, what is derivation and what is a CFG. And now in the derivation there are two types, leftmost derivation and rightmost derivation. Leftmost derivation and rightmost derivation, ఇవి మీకు జస్ట్ సింపుల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. Leftmost derivation అంటే ఏంటంటే, leftmost derivation is obtained by applying productions to the left variable in the each step. So ఇది మీకు అర్థం అవ్వకపోతే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వకపోతే, you can write in your own way. Like leftmost derivation is nothing but, in the grammar, in the production rule, leftmost non-terminal should be replaced first. ఇప్పుడు మనం చూసాం కదా, చిన్న గ్రామర్ చూసాం కదా, ఏంటది, s tends to, for example we have a grammar like this, capital A, small a, capital B, and capital A tends to small a, capital B tends to small b. Okay, so this is considered, this is a grammar.
So now, if they ask you to derive double A be a string, this is a string. We need to derive from the given grammar. If they ask you to derive the string using leftmost derivation, how to do it? So take the first ప్రొడక్షన్ విత్ స్టార్ట్ సింబల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రింగ్ని మనం డిరైవ్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ సింబల్ నుంచే స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎస్. ఓకే, నా లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఈజ్ నథింగ్ బట్ the leftmost non-terminal should be replaced with a terminal symbol, or the leftmost non-terminal should be replaced with the respective production rule. ఇక్కడ మనకి టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ నాన్ టెర్మినల్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. మనం దీన్ని ఎలా చేయొచ్చు? యాక్చువల్గా మనం వీ కెన్ డిరైవ్ దిస్ బై బిని మనం బితో సబ్స్టిట్యూట్ చేసి తర్వాత క్యాపిటల్ ఏని స్మాల్ ఏతో సబ్స్టిట్యూట్ చేసి ఇలా డిరైవ్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ వే. బట్ ఇక్కడ వాడు మనకి ఏం అడుగుతున్నాడు? యూ నీడ్ టు డిరైవ్ ద డబల్ ఏబి స్ట్రింగ్ విత్ leftmost derivation process. Leftmost derivation is nothing but the leftmost non-terminal should be replaced with respective production rules. So capital A to production rule ఏముంది? Small a. So small a capital B. Now the leftmost non-terminal, ఇక్కడ ఇంకా leftmost non-terminal అంటే ఏముంది? ఓన్లీ capital B ఏ కదా, ఇంక మిగతా ఇటు ఏం లేవు కదా. So we can replace this capital B with small. Now finally we got the string. So this is called leftmost derivation. Leftmost derivation is obtained by applying the production to the leftmost variable in each and every step of derivation process. Okay, please try to understand it. చాలా చాలా ఈజీ. సిఎఫ్జి మీరు యూనిట్ తప్పకుండా చదవాలి, సిఎఫ్జి యూనిట్ అనేది, ఎందుకంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. Simply they will give you a small grammar, then you need to derive strings by using leftmost derivation and rightmost derivation అంటారు, అంతే. చాలా చాలా ఈజీ యూనిట్ ఇది, మీరు వదలకుండా చదవండి. rightmost derivation అంటే ఏంటి? The rightmost non-terminal should be replaced with the respective production rule, అంతే. So here they gave some example. Let any set of production rules x tends to x plus x, x into x, or x or a. Okay, so here the terminal symbols are plus, multiplication operator, and small a. Okay, so finally the leftmost derivation for the string. So they gave some string a plus a into a plus a into a. So how to derive this? By using leftmost derivation. First let me take a production with the start symbol. ఇక్కడ స్టార్ట్ సింబల్ కూడా క్యాపిటల్ ఎక్సే. ఓకే, నాన్ టెర్మినల్ సింబల్ కూడా క్యాపిటల్ ఎక్సే. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ఉంది. సో ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ఉంది. హౌ టు డిరైవ్ దిస్? బై యూజింగ్ leftmost derivation. Let me take the first production x plus x. So in this x plus x, if I substitute this x with small a, then it will become a leftmost derivation. Or if you want to substitute this capital X with some other production, it will become a rightmost derivation. Try to understand. So I will substitute this x because the leftmost non-terminal should be replaced first in the leftmost derivation. So I am replacing this x with small a. Okay, are you getting it? Now the small a plus, so what is the leftmost non-terminal here? So remaining m on the x. So again this I will substitute this x with x into x, because why I need to substitute this x into x? Because I have a string a into a. So please ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మనం ప్రొడక్షన్ రూల్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద స్ట్రింగ్. వాడు ఆల్రెడీ స్ట్రింగ్ ఇస్తాడు, సో దాని ప్రకారం మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ ప్లస్, సో leftmost non-terminal ఏంటి ఇక్కడ? x. సో ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ x విత్ a. సో అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీరు ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ ఏ ఇంటూ ఏ ఉందని ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ విత్ వన్ సింబల్. ఓకే, నౌ I got a plus a into a. This is what leftmost derivation.
సో దీనికి రైట్ మోస్ట్ డెరివేషన్ ఎలా చేయొచ్చు? రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి? రైట్ మోస్ట్ నాన్ టెర్మినల్ షుడ్ బి రీప్లేస్డ్ ఫస్ట్. మేడం నేను మళ్ళీ ఎక్స్ ప్లస్ ఎక్సే తీసుకోవాలా అంటే దట్ ఈస్ యువర్ విష్. ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఇంటూ ఎక్స్ string again it will come. So x into x, what is the rightmost non-terminal here? X. So this I will substitute this small a. Now x, again I will substitute this rightmost non-terminal with x plus x into a. So which non-terminal you should replace first? This rightmost non-terminal, this x. So a into a. So again I'll substitute this a plus a into a. So here what we are getting, the same string we are getting with two different derivation types, LMD and RMD. Okay, so this is how we can derive the string using leftmost derivation and rightmost derivation. చాలా ఇంపార్టెంట్. మీరు చాలా టఫ్గా వస్తుంది పేపర్ అని మీరు ఏం ఫీల్ అవ్వద్దు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్లాట్ పేపర్ మీకు చాలా ఈజీగా వస్తుంది, బట్ యూ షుడ్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, అటెంప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మా ఫ్లాట్ సబ్జెక్ట్. ఓకే, now so this is all about leftmost derivation and rightmost derivation. Now we'll see what is ambiguity in context free grammar. Ambiguity అంటే ఏంటంటే మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం కదా, ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకున్నా నాకు వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ తీసుకున్నా నాకు వస్తుంది, సేమ్ స్ట్రింగ్. అవునా? సో అంబిగ్విటీ అనే ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇది నువ్వు డిరైవ్ చేసేటప్పుడు, ఒక స్ట్రింగ్ని నువ్వు డిరైవ్ చేసేటప్పుడు టూ ఎల్ఎండీస్, టూ ఆర్ మోర్ ఎల్ఎండీస్ కానీ టూ ఆర్ మోర్ ఆర్ఎండీస్ కానీ వస్తున్నాయి అనుకో. ఇప్పుడు ఒక ఎల్ఎండి ఒక ఆర్ఎండి వస్తే ఓకే, నో ప్రాబ్లం. అలా కాకుండా లెఫ్ట్ మోస్ట్ డెరివేషనే టూ వేస్లో మనం ఒకటే స్ట్రింగ్ డిరైవ్ చేస్తాం అనుకోండి, అర్థమవుతుందా మీకు? సో ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, I am getting the same string. With LMD also I will get the same string. So that is called ambiguity. Ambiguity అంటే ఏంటి? కన్ఫ్యూజ్డ్ గ్రామర్ అంటారు. ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఎన్ని పార్స్ట్రీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, when you get two or more parse-trees, more than one parse-tree for deriving the same string. When you get two or more parse-trees when deriving the same string, for deriving the same string, that is also called ambiguous grammar. ఇవంతా ఒకటే అండి, డెరివేషన్ ట్రీ అన్న పార్స్ ట్రీ అన్న ఒకటే. ఓకే, సో ambiguity is nothing but there exist multiple rightmost or leftmost derivations for some string generated from the grammar. So multiple rightmost or leftmost derivations means two or more LMDs కానీ, two or more RMDs కానీ, or two or more derivation trees ఒక స్ట్రింగ్ని డిరైవ్ చేయడానికి యూజ్ చేస్తే దాన్ని అంబిగ్విటీ ఇన్ ద కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటారు. ఓకే, సో దే విల్ గివ్ యూ సమ్ గ్రామర్, యూ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ అంబిగ్వియస్ ఆర్ నాట్. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి వాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాడు స్ట్రింగ్ ఇవ్వడు. ఓకే, ఎల్ఎండి ఆర్ఎండి ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాళ్ళు స్ట్రింగ్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు ఎల్ఎండి ఆర్ఎండి చేయాలి. అండ్ అంబిగ్విటీని కనుక్కోమన్నప్పుడు వాడు స్ట్రింగ్ ఇవ్వడు, మీరే ఒక స్ట్రింగ్ తీసుకొని దానికి టూ ఎల్ఎండీస్ కానీ టూ ఆర్ఎండీస్ కానీ వస్తున్నాయా లేదా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం చూసాం కదా, ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ, యూ కెన్ టేక్ దిస్ స్ట్రింగ్, ఏదో ఒక స్ట్రింగ్ని మీరు ఇచ్చిన దాని నుంచి డిరైవ్ చేసుకొని దాన్ని మీరు చూపించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ పార్స్ ట్రీ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ డెరివేషన్ ట్రీ. సో ఫస్ట్ ఇందులో ఏం చేస్తారంటే, ఈ ప్రొడక్షన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకున్నారు, దీన్ని డిరైవ్ చేయడానికి ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకొని ఏం చేస్తారు, ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈ ఎక్స్లో మళ్ళీ స్మాల్ ఏని, ఈ ఎక్స్లో స్మాల్ బిని. ఫైనల్లీ వాట్ ఈస్ ద స్ట్రింగ్? ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ. దిస్ ఈస్ ద వన్ పార్స్ ట్రీ. దిస్ ఈస్ వన్ పార్స్ ట్రీ. అండ్ ఇంకొక పార్స్ ట్రీ ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే, ఎక్స్, ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకున్నారు కదా ఫస్ట్, ఇక్కడ ఏం తీసుకున్నారు, ఎక్స్ ఇంటూ ఎక్స్ తీసుకున్నారు. ఎక్స్ ఇంటూ ఎక్స్ తీసుకొని ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ పెట్టుకొని ఈ ప్లేస్లో ఏ పెట్టేశారు. అంటే ఏంటి, మీరు ఒకటి ఆలోచించవచ్చు,
ఇది కూడా ఎల్ఎండిఏ, ఇది కూడా ఎల్ఎండిఏ. దీన్ని ఫస్ట్ ఎక్స్ని ఏతో సబ్స్టిట్యూట్ చేసాం, దాన్ని ఎక్స్ని మళ్ళీ ఏతో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఏతో సబ్స్టిట్యూట్ చేసాం. ఇది కూడా ఎల్ఎండిఏ. దీన్ని ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ చేసాం, దీన్ని ఏతో సబ్స్టిట్యూట్ చేసాం, దీన్ని ఏతో అంటే ఇక్కడ 2 ఎల్ఎండిస్ వస్తున్నాయి అండ్ యూ కెన్ సి 2 పార్స్ ట్రీస్ వస్తున్నాయి, 2 parse trees వస్తున్నాయి. సో we when you get 2 parse trees or more than 2 LMDs or more than 2 RMDs for deriving the same string, then that grammar is called ambiguous grammar. So the given grammar is ambiguous grammar అని మీరు conclude చేసేయచ్చు. Hope you understood this. What is ambiguity in context free grammar? So to derive a string, or while deriving a string, if you get 2 or more LMDs, or if you get 2 or more RMDs, or if you get 2 or more derivation trees, that grammar is called ambiguous grammar. Okay, so that is what. And yeah, I just want to give a small problem here. So S tends to small b capital B or small a capital A tends to small b or small b capital S or small a to capital S, or B tends to small a or small a capital S or B's capital B. And for the string, see, I told you, no, uh, while uh, while while sorry, మీకు ఎల్ఎండి ఆర్ఎండి ప్రాబ్లం వాళ్ళే స్ట్రింగ్ ఇచ్చేస్తారు, ఇట్లా వాళ్ళే స్ట్రింగ్ ఇచ్చేసి you need to derive the string by using LMD, RMD and parse tree అంటారు. So I hope you can do this problem. So small bb aa ba ba, this is the problem, this is the string. For this you need to write LMD and RMD and parse tree. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి. ఫ్లాట్ మీరు వింటే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్లీజ్ డూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, నా ఓకే అయిపోయింది. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అయిపోయింది, రైట్ మోస్ట్ డెరివేషన్ అయిపోయింది, వాట్ ఈస్ ద డెరివేషన్ ట్రీ అయిపోయింది, అండ్ హౌ టు ఫైండ్ అవుట్ అంబిగ్విటీ కూడా అయిపోయింది. ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు సింప్లిఫై ద గ్రామర్. సింప్లిఫై ఈజ్ ఆల్సో కాల్డ్ as minimization. minimization of context free grammar. సో మినిమైజేషన్ అంటే ఏంటి, మనకి ఒక్కొక్కసారి కొన్ని గ్రామర్స్లో ఒక్కొక్క గ్రామర్లో యూజ్లెస్ సింబల్స్ ఉంటాయి, అలాంటివి ఎలిమినేట్ చేయాలి. ఒక్కొక్క గ్రామర్లో యూనిట్ ప్రొడక్షన్స్ ఉంటాయి. యూనిట్ ప్రొడక్షన్స్ అంటే సింగిల్ నాన్ టర్మినల్ టెన్స్ టు సింగిల్ నాన్ టర్మినల్, దట్ ఈస్ కాల్డ్ ఏ యూనిట్ ప్రొడక్షన్. అలాంటివి ఎలిమినేట్ చేయాలి. యూజ్లెస్ సింబల్స్ ఎలిమినేట్ చేయాలి, యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేయాలి, అండ్ ఎప్సిలాన్ నల్ మూవ్స్ అంటారు, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉంటాయి, అవి ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో అలాంటివన్నిటిని ఎలిమినేట్ చేసి ఫైనల్గా మనకు వచ్చే గ్రామర్ని ఏమంటారంటే రెడ్యూస్డ్ గ్రామర్ ఆర్ simplified grammar or minimized grammar. Okay, so how to do it? Yeah, eliminating the useless symbols. First one, you need to eliminate the useless symbols. Next, you need to remove the unit productions. Next, you need to remove the null productions. Null productions are epsilon productions anamata. So useless symbols ante enti, ఇదంతా మీ థియరీ అంతా అనవసరం మీకు. యూజ్లెస్ సింబల్స్ అంటే ఏంటంటే, నేను ఇక్కడ ఒక గ్రామర్ ఇస్తాను వేర్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద యూజ్లెస్ సింబల్స్. సో దిస్ ఈస్ ద గ్రామర్. ఓకే, ఈ గ్రామర్. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ సింబల్ దేంతో కనెక్ట్ అవుతుంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ సి స్మాల్ ఏతో కనెక్ట్ అవుతుంది. యూస్లెస్ సింబల్స్ అంటే ఏమంటారంటే ఎ సింబల్ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ స్టార్ట్ సింబల్ అండ్ ఆల్సో ఎ సింబల్ విచ్ ఇస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ టర్మినల్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏ ఉంది, దీన్ని స్మాల్ ఏతో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఫైనలీ యు ఆర్ గెట్టింగ్ ఎ స్ట్రింగ్. సో A is a useful symbol. Now capital B undi, capital B ni we can substitute this capital B with small b, so we are getting a string. So S tends to B, it is a string, so it is useful. Now coming to this capital C comma capital small a,
క్యాపిటల్ సి నుంచి మనం ఇంకేమైనా సబ్స్టిట్యూట్ చేయగలమా? ఇక్కడ ఏమైనా ప్రొడక్షన్ ఉందా క్యాపిటల్ సితో? లేదు. సో అలాంటప్పుడు ఇది దేనికి యూజ్ అవుతుంది? ఒక స్ట్రింగ్ని డిరైవ్ చేయడానికి ఇది యూజ్ అవ్వదు కదా. సో దిస్ టైప్ ఆఫ్ సింబల్స్ ఆర్ కాల్డ్ యూజ్లెస్ సింబల్స్. Okay, so a symbol which is useless, how we can call it as a useless symbol means if it is not useful for deriving any set of strings, if it is not useful to derive any set of string, that is called a useless symbol. So here in this grammar, C is a useless symbol. Okay, now coming to the removal of unit productions. Unit productions ante entante, for example, we have a grammar. We have a grammar. S tends to capital A, S tends to small b capital B, A tends to small a, B tends to small b. Unit production ఏంటంటే a single non-terminal tends to a single non-terminal. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యూనిట్ ప్రొడక్షన్ అంటారు. ఇవి ఎందుకు ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్ ఏముంది మనకి ఇచ్చిన గ్రామర్లో? ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ. సో దిస్ ఈస్ ఎ నాన్ టర్మినల్, దిస్ ఈస్ ఆల్సో ఎ నాన్ టర్మినల్. సో ఇలాంటప్పుడు దీన్ని యూనిట్ ప్రొడక్షన్ అంటారు. సింగిల్ నాన్ టర్మినల్ టెన్స్ టు సింగిల్ నాన్ టర్మినల్. ఇవి ఎందుకు ఎలిమినేట్ చేయాలంటే ఇవి ఇండైరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ టు ప్రాసెస్ ఎ యూనిట్ ప్రొడక్షన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఏ, డైరెక్ట్లీ వీ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ క్యాపిటల్ ఏ విత్ స్మాల్ ఏ కదా, right? So we can directly substitute this small capital A with small a so that it will be very easy for the compiler to parse the string. So we need to eliminate it. So this S tends to A will be removed by just substituting this capital A with small a. So we are eliminating it. S tends to small a or small b capital B, and మళ్ళీ మనం దీనికి ఏ రాయాల్సిన అవసరం లేదు కదా. ఏ టెన్స్ టు స్మాల్ ఏ ఉంది కదా, ఈ ప్రొడక్షన్ మనం రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఏ ఇక్కడ ఇంకెక్కడ రాయట్లేదు కాబట్టి సింప్లీ వీ కెన్ రిమూవ్. సో దిస్ ఈస్ కాల్డ్ సింప్లిఫైడ్ గ్రామర్ ఆఫ్టర్ రిమూవింగ్ ద యూనిట్ ప్రొడక్షన్. ఓకే, hope you understood what is unit production and how we can remove it. See, this is a production of the form A tends to B is called unit production. Unit production increase the cost of derivation in grammar. సో మీకు చెప్పాను కదా, ఒక స్టెప్లో అయిపోయేది ఇంకో 2 స్టెప్స్లో చేయాలి యూనిట్ ప్రొడక్షన్స్. ఓకే, సో దిస్ is all about the removal of useless symbols and removal of unit productions. And we have one more step to minimize the grammar, that is how to remove the epsilon productions. So you need to remove the epsilon productions to minimize the grammar. So epsilon productions also called as null productions. See how we can remove it null productions ante simply we will substitute this epsilon with respect to of the production. For example, again I will take a small example. So మీకు థియరీ కన్నా ఇలా ఎగ్జాంపుల్స్ చదివితే ఈజీ. సో AA or BB or CC. Okay, so now here we have A tends to A or epsilon, B tends to small b, C tends to small c. Consider this is a grammar. ఇందులో మనం యూజ్లెస్ సింబల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. యూనిట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. బట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉంది, నల్ ప్రొడక్షన్. దీన్ని ఎలిమినేట్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే దీనికి ఏ నాన్ టర్మినల్ ఉందో దాన్ని ఎప్సిలాన్తో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్సిలాన్ దేంట్లో ఉంది? మూవ్ ఏలో ఉంది, ఏలో ఉంది. ఈ ఎప్సిలాన్ దేనికి ఉంది? క్యాపిటల్ ఏకి ఉంది. సో
ఎలా ఎలిమినేట్ చేయాలంటే మీకు చెప్తున్నాను చూడండి. S tends to, ఫస్ట్ మనం ఈ ప్రొడక్షన్ రాసుకుంటాం ఏఏ. సో ఏ అంటే ఏంటి, వీ హ్యావ్ ఎప్సిలాన్. సో ప్లీజ్ సబ్స్టిట్యూట్ దిస్ ఎప్సిలాన్ హియర్ అండ్ వాట్ విల్ బి ద రిజల్ట్. ఏ ఇంటూ ఎప్సిలాన్ అంటే ఏమొస్తుంది మనకి, స్మాల్ ఏ. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో సింప్లీ యూ సబ్స్టిట్యూట్ దిస్ ఎప్సిలాన్ విత్ ద రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. ఎక్కడ దేనికి ప్రొడక్షన్ ఉంది, ఏ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేసి మిగతాది రాసేయడమే, అంతే. సో ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ద ఒరిజినల్ ప్రొడక్షన్, ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, then write or symbol, then substitute this capital A with epsilon, then write the result of that small a, and remaining as it is productions you can add here. Are you getting it? How we have eliminated? Simply we just substituted that epsilon in the form, in the place of a, and here you can write simply a tends to a. Don't write epsilon here because already we have used this here in the above productions. Wherever a is there, we just substituted that and we have written the result. Okay, try to understand it. So a tends to a, now b tends to b, c tends to c. ఇలా ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎప్సిలాన్ సింబల్స్ ఎలా ఎలిమినేట్ చేయాలంటే సింప్లీ సబ్స్టిట్యూట్ దిస్ ఎప్సిలాన్ ఇన్ ద ప్రొడక్షన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ నాన్ టర్మినల్. ఓకే, hope you understood it. ఇక్కడ మీకు స్టెప్స్ చెప్పాలి చూడండి. సో ఫైండ్ అవుట్ ద nullable non-terminal variables which derive epsilon. So for each production a tends to small a, construct all the productions a tends to x, where x is obtained from a by removing one or multiple non-terminals from the step 1. Combine the original productions with the result of step 2 and remove epsilon productions. నేను మీకు చెప్పాను కదా, సో ఆ ఎక్స్ ప్రొడక్షన్, ఆ ఎప్సిలాన్ ప్రొడక్షన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. పైన ఏ ప్రొడక్షన్స్ ఉన్నా ఆ ప్రొడక్షన్స్లో ఎప్సిలాన్ని సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ రాయాలి. దాన్ని ఒరిజినల్ ప్రొడక్షన్స్తో యాడ్ చేసుకోవాలి, అంతే. దట్ ఈస్ కాల్డ్ రిమూవింగ్ ఆఫ్ నల్ ప్రొడక్షన్స్. అండ్ హియర్ దిస్ ఈస్ అ స్మాల్ ప్రాబ్లమ్. Remove unit production from the following grammar. So what are the unit productions here? We have S tends to xy, it is not unit production. X tends to small a, it is also not unit production. Y tends to capital Z, it is a unit production. Okay, this we need to eliminate it. Z tends to capital M, this is also unit production. M tends to capital N, this is also unit production. We need to eliminate 3 unit production. Y tends to Z, Z tends to M, M tends to N. So how to eliminate it? By simply substituting this with respect to terminal symbol. Okay, so let me do this x y. Okay, so this is a production rule, x tends to small a, this is the second one. Here we have y tends to z or b. Okay, z tends to capital M, M tends to capital N, N tends to small a. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ప్రొడక్షన్ రూల్స్. మనం సింపుల్గా దీన్ని చాలా సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. చూడండి, సో ఇక్కడ జెడ్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే, ఈ వై టెన్స్ టు జెడ్ అన్నారు కదా, ఈ జెడ్ ప్లేస్లో మనం రెస్పెక్టివ్ ప్రొడక్షన్ రూల్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే జెడ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, క్యాపిటల్ ఎం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. When you substitute capital M in the place of Z, it will also become a unit production. Okay, fine. Now M place lo M substitute cheyochu, capital N. So when you substitute capital N here, Y tends to N will also become a unit production. Then, so in the place of N, what you need to substitute? Small a. Then it will become a non-unit production. So now how to write it? Y tends to, so Z place lo M, M place lo N, N place lo small a. So here in the place of Z you can substitute simply A.
So what is the original production that you can add here? Now coming to Z, Z tends to M ఉంది. M place లో n సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ యూనిట్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ n యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ small a. So Z tends to small a. Now M tends to n. N place లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? Small a. And finally n tends to a. Now all the unit productions are substituted with the terminal symbol. So this is the grammar. After eliminating what? After eliminating unit productions. Fine. So try to see that how we are substituting the production rules. Ade chala important ante. Okay na? So this is how we can simplify the grammar. Minimization of CFG. Then here how to remove the null productions. So B tends to epsilon undi. So how we can remove it? సో సింప్లీ బి ఎక్కడుందో అక్కడ ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ రాసేయం అంతే. సో ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ దిస్ that's it, minimization of CFG. And after this we have in the syllabus, leftmost derivation, rightmost derivation, language of a grammar, it is a CFL. So you can simply write 2-3 points for this. Language of a grammar is nothing but we have CFG, that is context free grammar. So from the grammar we can derive a language called context free language. And sentential forms వచ్చి how we are deriving the strings, step by step process. మనం ఒక స్ట్రింగ్ ని డిరైవ్ చేసేటప్పుడు ఒక నాన్ టెర్మినల్ ప్లేస్ లో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, సబ్స్టిట్యూట్ చేసి దాన్ని మనం స్ట్రింగ్ డిరైవ్ చేస్తున్నాం. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ సెంటెన్షియల్ ఫార్మ్ అంటారు దాన్ని. ఓకే. అండ్ parse trees I already discussed. Parse tree is also called as derivation tree. And minimization of CFG, just now we have seen we can minimize the CFG by using 3 ways. One is not using 3 ways, it is a 3-step process. First you need to remove the useless symbols, then you need to remove the unit productions, then you need to remove the null productions. Okay, so all you need to remove, finally we will get minimized CFG. And ambiguity in grammars, just now I have discussed how we can find out the ambiguous grammar, and we can check how we can check whether it is ambiguous or not, like that. So if it is ambiguous grammar, then we'll get ambiguous language. That's it. So it is all about today's class. Hope you understood it. If you have any doubts, please comment in the comment section. Please like the video, share it, and comment. Thank you so much. Thank you all again. We'll meet in the next class to discuss about push down automata. Thank you.